ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎస్ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ప్రభుత్వం ఇచ్చినా ఆర్టీసీ కార్పొరేషన్ కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి తీరుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి. పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు పథకం ఎలా అమలవుతుందో అధ్యయనం చేస్తామని, ఆ తర్వాత ఏపీలో అమలు చేస్తామన్నారు. నెల రోజులు ఆలస్యమైన ఫ్రీ బస్సు పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ పథకాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు అయితేనేం, కర్ణాటక అయితేనేం, తెలంగాణలో ఆ సర్వీసులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి, రోజు పేపర్లు వస్తుంది డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. జీరో టికెటింగ్ అంటే ఎట్లా? బయట రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేస్తే లేడీస్ని ఏం చేయాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా 3 రాష్ట్రాల్లో పర్యటిస్తాం. 1 నెల లేట్ అయినా 1.5 నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం. ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఉచిత బస్సు అనేది లేడీస్కు ఇచ్చేదానికి అంత ఆనందంలో లేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మగవారి కంటే ఓటర్లలో లేడీస్ ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆ మహిళామూర్తులందరూ ఓట్లు వేసినారు కాబట్టి అంత మెజారిటీ వచ్చింది. తప్పకుండా అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రవాణా శాఖ మంత్రిగా నేను కూడా ఇస్తున్నా. కార్మికులు హ్యాపీగా ఉంటేనే ఏదైనా సిస్టమ్ బతుకుతుంది. ఆ కార్మికుల వ్యవస్థనే చంపేసినాడు. ఆయన పాదయాత్రలో ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఎక్కువ జనాభా ఉంటారు, ఎవరెవరు ఓటర్లు ఎక్కువ ఉంటారు చూసుకొని వాళ్ళందరికీ హామీలు, 3 హామీలు అన్ని ఇచ్చినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదు, అర్థంగా విలీనం చేసినాడు. ఏదాన్ని? రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు జీతాలు ఇస్తా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం. కార్పొరేషన్ మళ్ళా ఒకటి పెట్టినాడు, వాళ్ళ బంధువుని చైర్మన్గా పెట్టుకొని అక్కడ ఉండే భూములన్నీ బీఓటీ కింద అధికారికంగా అనధికారికంగా రాయిపించుకునే పరిస్థితి ఆయన చేసినాడు. కాబట్టి ఆర్టీసీలో ప్రక్షాళన అనేది జరుగుతుంది.